మా బంగారానికి గిఫ్ట్ వాళ్ళ అమ్మ పంపించింది. అందులో ఏముందో వాడికి తెలిసిపోయింది. వాడి సంతోషం చూడండి. సింగిల్ హ్యాండ్ తోటి సపోర్ట్ కొడుతుంది. కట్ చేయాలంటే చూడిగా పండు క్లాప్స్ 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 క్లాప్స్. ఏది లేదు అసలు. ఇక్కడ కూర్చుంది నాన్న, నేను తీస్తా. ఇది నేను ఇప్పుతా. ఇది నేను ఇప్పుతుందా పండు? ఏందనుకున్నావు ఇది? ఇది ఏందనుకున్నావు? ఇదేంది? ఇదేంది నాన్న? ఏంది అది? నైట్ పనుకునేటప్పుడు కూడా అంతే నాన్న. నువ్వేమొద్దు. ఎట్టకేలకు వాడు 1 అవర్ తర్వాత కూల్ అయ్యాడండి. ఇప్పుడు కుదురుగా ఉన్నాడు. ఏమీ లేదు, అక్కడ ఒక డబ్బా పెట్టుంటే వాడు చూసి చూడనట్టుగా ఉన్నాడు. పండు, అమ్మ నాన్న నీకు గిఫ్ట్ పంపించారు సైకిల్ అని చెప్పామండి. అంతే. వాడు వాని ఆనందానికి అవధులు లేవు. అది ఏముద్దా ఏంటా అని చూడకుండా దాన్ని అస్సలు ఓపెన్ చేయనేలేదు. వాళ్ళ తాతయ్య ఎంత బుజ్జగించి చెప్పినా వాడు దాని మీద కూర్చొని, చూశారు కదా మీరు ఎలా ఆటలాడాలో అలా ఆడుతూ ఉన్నాడనమాట. ఎట్లకు వాడిని ఒప్పించి చేసి పార్సల్ ఇప్పుడు ఓపెన్ చేస్తున్నాము. చూడండి, ఆ పార్సల్ ఓపెన్ చేస్తుంటే కూడా వాడు అలానే తిరుగుతూ ఉన్నాడు అక్కడక్కడేను. చూడండి అందులో ఏముందో ఏంటో అని వాడికి తెలిసిపోయింది. వాడికి ఇంతకుముందు ఒక సైకిల్ ఉంది, అందుకే వాడికి సైకిల్ అంటే ఏంటో అర్థమైపోయింది. చూడండి ఎట్లా చూస్తున్నాడో చక్కగా. పండు నువ్వు దూరం దారి ఇట్రా. ఓకే. పక్కకి ఎడతలే, పెద్దోడా పైనుంచి దూరం కిందికెళ్ళి కాదు, ఇటు పెట్టుకున్నా. మూడే పాటలు లేనా? ఇదేందిరా సైకిల్ పెట్టురా, అటు ఇటు ఇవి ఉన్నాయి పెట్టలే. ఓకే, 3 ఉన్నాయి. ఇది కింద పడతాడు నానా. మీరు అటు ఇటు బ్యాలెన్స్ ఉన్నది కట్టాలరా. అంటే సేమ్ దానిలాగానే ఉంది. ఇంకా చాలా వీడియో వచ్చేసేనా? అట్లా కాదన్నా, ఇది ఉంది హ్యాండిల్ ఉంది అంతే. ఎట్లా పోతా దొబ్బుకొని పోతాడు కాళ్ళతోటి అంతే. ఇంకా ఇది ఫిట్ చేస్తున్నా మరి, ఫిట్ చేయాలన్నారా? అదే స్క్రూ ఇచ్చిండు, ఇది టైట్ చేసేది. ఎట్లా అయితేనేమి వాళ్ళ తాతయ్య క్రితాన్ని ఒప్పించి సైకిల్ ఫిట్ చేస్తున్నాడు. చూడండి 3 పీసెస్లే వచ్చినాయి, ఎక్కువ రాలేదు. ఫిట్టింగ్ కూడా ఈజీ అండి. ఓన్లీ టైర్లే ఉన్నాయి, అటు ఇటు సపోర్టింగ్ లేవు. తనకు పాత సైకిల్ కూడా అక్కడ కనబడుతుంది చూడండి. ఆ సైకిల్ కూడా ఏం సపోర్టింగ్ ఉండవండి. కానీ వాడు కూడా
అది కాళ్ళతో తోచుకుంటూ వెళ్ళిపోతాడా. అది వాడు 10వ నెల నుంచే సైకిల్ తొక్కుతున్నాడు. ఆ చిన్న సైకిల్ ఏమీ లేదు, కాళ్ళతో తోసుకుంటూ వెళ్ళిపోవడమే. చాలా స్పీడ్గా కూడా వెళ్తాడు. లాస్ట్లో వీడియో పెడతాను, మామూలుగా చిన్న చిన్న క్లిప్స్ ఉన్నాయి, అవి పెడతానండి. చూడండి, వాడు ఫిట్టింగ్ కూడా చెయ్యనియట్లేదండి. వాడికి ఎప్పుడు దాని మీద ఎక్కేసేయాలా ఏంటా అని చూడండి, ఎంత తొందర వాడు ఎక్కేస్తున్నాడు, కూడా ఆగట్లేదు. దీనికి వీల్స్ అది ఏం లేదండి, ఓన్లీ 2 వీల్స్, సపోర్టింగ్ లేదు, తొక్కడం లేదు, కాళ్ళు బ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్ళిపోవడమే. చూడండి, వాడికి ముందు ఆ సైకిల్ తొక్కాడు కాబట్టి ఇప్పుడు ఇది కూడా కొంచెం అలవాటు అవుతుందని మేము అనుకుంటున్నాము. వాడికి ఆ సైకిల్ చూస్తుంటే ఎంత ఆనందమోనండి, ఫుల్ హ్యాపీగా. వాడికి ఎప్పుడు ఫిట్టింగ్ అయిపోతుందా, ఎప్పుడు తొక్కాలన్నంత ఆతృతతో ఉన్నాడు. సీటు కూడా అడ్జస్ట్ చేసుకోవడానికి చక్కగా ఉందండి. కింది కంటే కిందికి, మీది కంటే మీదికి చేసుకోవచ్చు. అంతే, చూడండి, సింపుల్గా ఫిట్టింగ్ అయిపోయింది సైకిల్. ఎంత తొందరగా చూడండి, మీ కళ్ళ ముందే సైకిల్ ఫిట్టింగ్ అయిపోయింది. వాడు ఎక్కి కూడా కూర్చున్నాడు చక్కగా. చూడండి, అయిపోయింది కదా. ఇంకా సైకిల్ అలా కాళ్ళతో బ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్ళడమే. చూడండి, ఫస్ట్ వాడు ఎక్కినా సరే ఎలా చేసుకుంటూ వెళ్తున్నాడో. ఇంకా అలవాటు అయిపోతే చాలండి, వాళ్ళే స్పీడ్గా వెళ్ళిపోతారు. అట్లా సపోర్టింగ్ లేకుండా కాళ్ళతోనే వెళ్ళిపోవడం అనమాట ఈ సైకిల్ ప్రత్యేకత. నేను ఎక్కువగా డబ్బింగ్ చెప్పట్లేదు మాటలది, ఎందుకంటే కృతన్ మాటలు చూడండి, వాడు మాట్లాడుతూ ఉంటే మంచిగా అనిపిస్తుంది, వాడు ఆటలు చేష్టలు. అందుకే ఈ వీడియో అంతా వాడి మాటలకే వదిలేశాను. దానిలాగానే రివర్స్ వస్తుండు. కాదు మళ్ళా సెంటర్లో కూర్చుంటే సీట్ మీద వాడికి అలవాటు అవుతుంది. మెల్లేవో కానీ అక్కడ సైడ్ కు ఒక చిన్న వీలు ఉంటే అయిపోయేదిరా. సైడ్ కు లేదు, బ్యాలెన్సింగ్ రావట్లేదు. ఇప్పుడు ఏం తెలుసా, వాడికి ఇప్పుడు దాని మీద ఇన్ని రోజులు 2 సార్లు పైకి పెట్టినా అది ఆగేది కదా. సో వాడు అట్లనే ఉన్నాడు. సో ఇది నేను కాళ్ళతోనే బ్యాలెన్స్ చేయాలి, బాడీతో బ్యాలెన్స్ చేయాలి నాకు తెలుస్తుంది అనమాట. 2 రోజులు చదువుతుంటే హ్యాండిల్ కింద చేయొచ్చాను. అమ్మమ్మ దగ్గరకు, అమ్మమ్మ చూసి మనం Come on, Pandu. Come on, Pandu. Very good. Very good. Very good. Pandu వస్తున్నాడు. పండు వస్తున్నాడు. అమ్మమ్మ దగ్గరికి వస్తున్నాడు పండు. టైం పడుతుంది. అమ్మమ్మ దగ్గరికి వస్తున్నాయి పండు. అమ్మమ్మ దగ్గరికి వస్తున్నాయి పండు. స్లోగా టర్న్ చేస్తుంది. 15 months అండి, కరెక్ట్గా 15 months కదా. అయినా సరే చక్కగా బ్యాలెన్స్ చేసుకుంటూ వస్తున్నాడు. చూడండి, ఫస్ట్ డేనే ఇప్పుడే సైకిల్ ఓపెన్ చేసాం కదా మీ కళ్ళ ముందే. ఇప్పుడు చూడండి, ఇప్పుడు వీడికి 9 నెలలు వెళ్ళి 10 వచ్చాయండి. అప్పటి నుంచే హెల్మెట్ పెట్టుకొని సైకిల్ వేసుకొని బుడి అడుగులతో ఎలా నడుస్తున్నాడు చక్కగా. ఫస్ట్ స్టార్టింగ్లోనండి చక్కగా వాడు 1 year అప్పటికీ చాలా స్పీడ్గా వెళ్ళిపోయేవాడు దీని మీద. ఇప్పుడు ఆ సైకిల్ ఇంకా అయిపోయింది కానీ అనేసి ఈ సైకిల్ కొన్నారనమాట. ఇప్పుడు చూడండి, ఆ సైకిల్ అయిపోయింది కదా. ఇప్పుడు ఈ సైకిల్ అంటే ఇక్కడ ఇండియాలో ఇది, ఇప్పుడు ఇండియాలో తొక్కుతూ ఉన్నాడు ఇంట్లోను. ఆ చిన్న సైకిల్ చూడండి, ఇప్పుడు పెద్ద సైకిల్ వచ్చింది కదా. ఈ చిన్న సైకిల్ అయిపోయిందనమాట. ఇన్ని రోజులు తొక్కేశాడు, కాళ్ళు కూడా కింద అంతున్నాయి. అప్పుడైతే చిన్నగా ఉన్నాడు కాబట్టి ఏం కాలేదు. ఇప్పుడు పెద్దగా అయ్యాడు కదా, దీని మీద అంతా ఇంట్రెస్ట్ చూపట్లేదు. అందుకే కొంచెం పెద్ద సైకిల్ తీసుకున్నారనమాట. వాళ్ళ అమ్మ నాన్న పంపించారు ఆయనకు. చూడండి, ఎంత ఆనందమో పిల్లలకు అలాంటివి చూసినప్పుడు. అది వాడికి ఏముంది, ఒక సైకిల్ ఉంది అన్న తప్పితే ఏమీ తెలియదు. దాన్ని చూసుకొని వాడు ఎంత ఆనందపడిపోతున్నాడో కదా. చూడండి, ఇది 4 చక్రాలు ఉంటుంది, కాళ్ళతోనే సపోర్టింగ్తో తోసుకుంటూ వెళ్ళాలండి, అంతే.
అంతేనండి. ఇది తొక్కడం అదేమి ఉండదు. ఓన్లీ కింద కాళ్ళు పెట్టుకొని సపోర్టింగ్ తీసుకుంటూ పోవడమే. ఇప్పుడు కొత్త సైకిల్ కూడా అంతేనండి. దానికి ఓన్లీ 2 చక్రాలు ఉంటాయి. మనకి ఇక్కడ ఉన్నట్టుగా 4 చక్రాలు లేవు. దానికి హ్యాండిల్ కూడా ఉండదు. అది కూడా కాళ్ళ సపోర్టింగ్తోనే పోవాలండి. ఇదైతే వీడు ఎంత స్పీడ్గా తొక్కుతాడండి. వెనకకు కూడా రివర్స్లో కూడా చాలా స్పీడ్గా వస్తాడండి. చూడండి 2 కాళ్ళు కూడా పైన పెట్టేసి ఆడుతూ ఉంటాడు. ఎప్పుడూను వెనకకు తీసుకుంటాడు. ఒక కాలు పైన పెట్టుకొని ఏదో రేస్లో ఆడినట్టుగా ఇప్పటి నుంచే వీడు ప్రయత్నాలు చేస్తూ ఉంటాడనమాట. నేను చూడండి ఎంత చక్కగా ఆడుకుంటాడోనండి రోజు మాత్రం ఈ సైకిళ్ళతోని. మా బంగారానికి బుక్స్ అంటే కూడా చాలా ఇష్టము. బుక్స్ అంటే ఎంత ఇష్టము. మనం ఏదైనా ఒక బుక్ తీసుకురా నాన్న అని చెప్తే కరెక్ట్గా బుక్ తీసుకొస్తాడు. బుక్స్ తీసుకొచ్చి కూడా కరెక్ట్గా పట్టుకుంటాడు. రివర్స్లో ఉల్టా పట్టుకోడండి. మనం ఏదైనా సరే బుక్ తీసుకొచ్చి దాన్ని పెడితే కరెక్ట్గా చూడతాడు. యానిమల్స్ అయినా ఏవైనా ఏబిసిడ్లు ఉన్నా సరే ఉల్టా ఉందనుకోండి ఆ బుక్ కరెక్ట్గా పెడతాడు. ఇంకొకటి మనం ఆ బుక్స్ చదివి వినిపిస్తూ ఉంటే ఎంతసేపు అయినా కూర్చుంటాడండి వాడు. మనం ఏది ఏబిసిడ్లు అయినా రైమ్స్ అన్నీ చెప్తూ ఉన్నామనుకోండి వాడు ఇంకా ఏదో చదివేసినట్టుగా చక్కగా వింటూ ఉంటాడు. అన్నీను ఏదైనా సరే మంచిగా గమనిస్తాడండి. వాళ్ళ అమ్మ నాన్న లేరు ఇక్కడ అయినా సరే ఇబ్బంది పెట్టకుండా చక్కగా ఆడుకుంటాడు. ఎవరిని ఏ ఇబ్బంది పెట్టాడండి మా బంగారం అయితే మమ్మల్ని చక్కగా. బుక్స్ మాత్రం చాలా ఇంట్రెస్ట్ అండి. మా భక్తానికి ఎన్ని బుక్స్ ఉన్నాయో ఇప్పుడు.
ఇట్లా అయితేనేమో సైకిల్ ఓపెన్ చేసేసాము. వాడి ఆటలతోనే చేష్టలతోనైతే మేము చాలా ఫుల్ హ్యాపీగా ఉన్నాం. వాడైతే ఎంత హ్యాపీగా ఉండాడో ఆ సైకిల్ చూసుకొని. అది ఓపెన్ చేయడానికే వాడు ఎంత కుస్తీ పడబెట్టారో చూశారు కదా. వాడైతే చాలా సంతోషంగా ఉన్నాడండి సైకిల్ వచ్చిందని. వాడికి అందులో అమ్మ గిఫ్ట్ పంపించింది సైకిల్ నానా అని చెప్పగానే ఎంత అర్థమైందో చూడండి. వాడికి పిల్లలకి ఎంత అర్థమైపోతాయో చూడండి. అంత ఇదిగాను వాడు అది ఓపెన్ చేయనీయకుండా ఎంతసేపు దాని మీద పడుకొని చేసి ఆటలు ఆడి 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 అలసిపోయాక అప్పుడు ఓపెన్ చేయనిచ్చాడు.